ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు గత కాలమంతా కూడా మనల్ని కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈరోజు ఈ విధంగా రక్షణ మార్గం ఛానల్ ద్వారా క్రీస్తు వార్త మహోత్సవములు అనే టీవీ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని అందివ్వడానికి దేవుడు కృప చూపిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాల నిమిత్తము కూడా ప్రార్థిస్తూ అనేక విధాలుగా సహకరిస్తున్నటువంటి మీకు కూడా ముందుగా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తర్వాత మీరు అనేకులు మీకు ముందు ఒక 2 వారాల క్రితం చెప్పినట్లుగా దేవుని కృపను బట్టి మరలా వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ ద్వారా 17వ వార్షిక క్రీస్తు వార్త మహోత్సవాలు ఎంతో ఘనంగా జరగడానికి దేవుడు కృప చూపారు. మంచి వాతావరణంలో మరి దైవజనులు ఎవరైతే మనం ప్రకటన చేశామో వారు వచ్చి చక్కటి సందేశాలు ఇచ్చి మరి ప్రజల్ని ఆత్మీయంగా ఎంతో బలపరచడం జరిగింది. అలాగే భోజనాల విషయంలో కూడా ఎటువంటి తొందర లేకుండా ఇటు మీటింగులు, భోజనాలు, కార్యక్రమం అన్నీ కూడా చక్కగా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించారు. అందరిని బట్టి ప్రార్థించిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. అనేకులు కూడా ఆర్థిక సహాయం చేశారు సభల నిమిత్తమై. వారికి కూడా ఈ టీవీ కార్యక్రమాల ఛానల్ ద్వారా వారికి ప్రత్యేక శుభాభినందనలు, ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాను. మీరు అందరు ఇచ్చిన సహాయ సహకారాలను బట్టి ఈ సంవత్సరం కూడా దేవుడు అద్భుతంగా సభలు జరిగించడానికి దేవుడు కృప చూపారు. ప్రార్థించండి. దేవుని చేతిని బట్టి మరలా వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా దేవుని పని జరగాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని యొక్క దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు శాస్త్రుల్లోను పరిసయ్యుల్లోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగంలో భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడి వచనాలను దీవించి ఆశీర్వదించునుగాక. పిల్లలు, ఇక్కడ ఒక మరి శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఒక సూచక్రియ చేయమని ఆయన్ని అడుగుతుండేవారు. ఎక్కువగా వాళ్ళు కోరేది ఏంటంటే యేసుప్రభుని సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతకార్యాలు చేయమని కోరేవారు. ఎందుకంటే యేసుప్రభు అలాంటి కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఎన్నో అద్భుతాలు వారి మధ్య జరిగిస్తూ ఉండేవారు. అలాగా చేశారు ఆయన. చేస్తే ఈయన కూడా వారికి కోరినట్టుగానే ఈయన చేసేవారు. కానీ వారిలో ఈ సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చూసి ఏ విధమైన పరివర్తన చెందేవారు కాదు. వారు వేషధారణ వదిలిపెట్టలేదు. వారు మారుమనసు పొందిన వాళ్ళు కాదు. పశ్చాత్తాపడి పాపమును ఒప్పుకొని ప్రభుని విశ్వసించి పాపమును ఒప్పుకొని రక్షణ పొందిన బిడ్డలుగా వారు లేరు. అందుకు ప్రభువు కూడా వారి మీద బాధపడ్డాడు. చూడండి, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ అందు చెప్పగా ఆయన ఇట్లనే, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. సరే, అంటే చెడుని విడిచిపెట్టడం లేదు వీళ్ళు, ఆ వేషాన్ని వదిలిపెట్టడం లేదు, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టకుండా
ప్రభువుని సూచక్రియలు మహత్కారాలు చేస్తుంటే ఆయన బాధపడ్డారనమాట. వ్యభిచారులైన ఈ చెడ్డ తరము వారు, సరే మానవుడు పాపిగా ఉన్నాడు, చెడ్డవాడిగా ఉన్నాడు. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎందుకు సూచక్రియలు, ఎందుకు స్వస్థతలు, ఎందుకు మహత్కారాలు చేశారంటే ఒక ఉద్దేశం, ప్రజలు బాగుపడాలనే ఉద్దేశం మెయిన్. స్వస్థత పొందాలి, వారికి ఆరోగ్యం కలగాలి, మేలు చూడాలి, తను ఎవరో ప్రజలు తెలుసుకోవాలని విధానం ఉంది. కానీ ఆయన వచ్చిన ముఖ్య సంకల్పం ఏంటంటే ప్రజలు తన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకొనుట ద్వారా పాప క్షమాపణ పొందుకొని ఆయన ఇచ్చే రక్షణ పొంది మరి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలనే ఆయన ఈ లోకానికి వచ్చిన మొట్టమొదటి కారణం అయి ఉంది. ఆయన దేవుడు కనుక స్వస్థపరచగలడు. ఎన్నో సూచక్రియలు మహత్కారాలు చేశారు. ఆయన ఏ కార్యమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే ఆ సూచక్రియలు మహత్కారాలు చూచిన వారు మాత్రం మారు మనసు పొందకపోవడం, మరి ఆయన రక్షకుడని విశ్వసించకపోవడం వల్ల ఆయన బాధపడేవారు. ఇక్కడ కూడా అందుకనే ఈ ఉపమానం కూడా మీకు యోనాను గురించి చెప్పిన ఉపమానంలో కూడా మనము ఇదే సత్యాన్ని తెలుసుకుంటున్నాం. మీరు అనేకులు ఈ వ్యభిచారణ చెడ్డతనం వారు సూచక్రియలు అడుగుతున్నారు, కానీ నేను మీకు ఒకే చొక్క సూచక్రియ చెప్తున్నాను, అది వినండి అని యోనాను గురించి చెప్పి, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పారు. మనము ఈ కార్యక్రమం అలాగే వచ్చే కార్యక్రమంలో ఆయన యోనా కంటే గొప్పవాడని ఈ కార్యక్రమంలో మనం నేర్చుకుందాం. అలాగే రెండవది సొలొమోను కంటే గొప్పవాడు అని మనం చెప్దాం. అందరికంటే గొప్పవాడు యేసు ప్రభు. సొలొమోను కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు. లోకంలో ఎంతమంది సమాజంలో నాయకులు ఉన్నారో, అంటే ఇశ్రాయేల్ నాయకులుగా ఉన్నారో, ప్రవక్తలుగా ఉన్నారో, వాళ్ళందరికంటే గొప్పవాడు ప్రభు. ఆ గొప్పవాడి మాటలు విని ఆయన విశ్వసించడం మానేసి మారు మనసు పొందడం మానేయటం వల్ల ఆయన ఈ మాటలు వారికి చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఆయన అంటున్నారు, యోనాను గూర్చిన ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనాను గూర్చిన సూచక్రియ ఏంటి అని అంటే, యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగ మనుష్య కుమారుడు రాత్రింపగలు భూగర్భములో ఉండును. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవులైన మన కొరకు సిలువ వేయబడి మరి సమాధి చేయబడి 3 రోజులు సమాధిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ యోనా కూడా మరి దేవుని మీద తిరుగుబాటు చేసి నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీసు పట్టణానికి పారిపోతున్నప్పుడు, మరి ఓడ మీద వెళ్ళిపోతున్నప్పుడు పెద్ద తుఫాన్ రేపినప్పుడు అతన్ని మరి ఓడ వాళ్ళందరూ కలిసి మనందరికీ ఈ యోనా గురించిన సువార్త మనకు తెలుసు. అతన్ని ఎత్తి సముద్రంలో పడేయండి ఆయనే చెప్తే అప్పుడు ఎత్తు పడేసినప్పటికీ అప్పుడు దేవుడు ఒక తిమింగలానికి ఆజ్ఞాపించాడు అనమాట. అది యోనా ఎప్పుడైతే సముద్రం కనపడ్డాడో సరీస్గా చేప ఆయన్ని మింగింది. 3 రోజులు ఆ సముద్రంలోనే ప్రయాణం చేసి కడకి నినివే పట్టణానికి చేరాడు. సో 3 రోజులు కూడా యోనా తిమింగముల కడుపులో ఉన్నాడని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. 3 రాత్రింపగళ్ళు తిమింగముల కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భములో ఉన్నాడు. ఇది మనం తెలుసుకుంటే యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క రెజరెక్షన్, ఆయన సబ్మిషన్ అంటే ఎంతగా లోబడ్డాడో, ఆయన ఎంత విధేయుడవ్వాడో, ఆయన పునరుత్థానుడు, ఆయన సిలువ వేయబడి ఏ విధంగా సమాధి చేయబడ్డాడో, తిరిగి ఎలాగైతే లేచాడో, ఇవన్నీ కూడా ఇక్కడ యేసు ప్రభు వారికి తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం మనం. వెళ్ళారు యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవులైన మన కొరకు ఆ కల్వరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి చనిపోయి మరి 3 దినాలు సమాధిలో ఉన్నాడండి. సో ఎందుకు ఇక్కడ యోనా అలాగా ఆ తిమింగలం కడుపులో విధేయుడిగా ఉండి తిమింగలం కడుపులోకి ఆయన వెళ్ళలేదు, కానీ అతను మరి నినివే పట్టణంకి వెళ్ళమంటే
తర్షీసు పట్టణానికి పారిపోతున్న యోనాని దేవుడు ఆ చేప కడుపులో తీసుకొచ్చి ఇక్కడ నినివే పట్టణంలో కక్కించినట్లుగా మనం చూస్తున్నాం. అతడు అవిధేయుడిగా కనబడుతున్నాడు యోనా, దేవుని సన్నిధి నుండి పారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ యేసయ్య అలా పారిపోయలేదు. ఆయన ఈ సా ద కంప్లీట్ ఒబీడియన్స్, అంటే ఆయన పూర్తి విధేయతను కనపరిచాడు. దేవుడు తను ఎందుకైతే పంపించాడో, తన దేవుని ఉద్దేశం ఏంటై ఉన్నదో అలాగా పూర్తి విధేయతుడై సిలువ మరణం పొందినంతగా యోనాను ఊరిక ప్రకటన చేయమన్నాడు. వెళ్ళి ఆ ప్రకటన చేయమన్నందుకే నన్ను ఎక్కడ చంపేస్తారో లేకపోతే ఇలాగని ఎన్నో ఆలోచనలు చేసి అతడు ప్రజల కొరకు ఏమీ నిలబడిన వాడు కాదు, కానీ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయిన వ్యక్తిగా చూస్తున్నాం. కానీ యేసుప్రభు అలా కాదు, ప్రజలందరూ రక్షణ పొందాలని మానవులైన మనందరినీ ప్రేమించి ఆయన సిలువ వేయబడతాను చంపుతానని తెలుసున్న కూడా పూర్తి విధేయుడై వచ్చి మానవులైన మన కొరకు ఆ సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి 3 దినాలు సమాధిలో ఉన్నాడండి. సో 3వ దినాన్ని తిరిగి ఎలాగైతే ఆ తిమింగలం యోనాని ఆ నినివే పట్టణానికి కక్కేసిందో తిరిగి పట్టణానికి వెళ్ళి, అలాగే యేసు ప్రభు కూడా తిరిగి 3వ రోజున పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచాడు. ఇది చాలా అది యోనా ఏంటంటే ఆ చేప కడుపులో నుండి అలాగ కక్కివేయటం అది జనరల్గా కనబడుతుంది. లేకపోతే ఇస్రాయిల్ ప్రజల్లో నుండి ఆయన ఏర్పరచుకొని వచ్చి నినివే ప్రజలకు సువార్త ప్రకటించడం చూస్తున్నాం. కానీ యేసుప్రభు అలా కాదు, ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో విడిచిపెట్టడం కూడా భాగ్యమై ఉండి ఆయన తను నరుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడిగా లోకానికి వచ్చి మరి మానవులైన మన కొరకు ఒక గొప్ప మనమందరం రక్షణ పొందాలి, మన కొరకు రక్తం చిందించి మానవాళ్ళందరికీ గొప్ప రక్షణను సిద్ధపరిచి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకమునికి వెళ్ళినటువంటి దేవుని కుమారుడిగా మనం చూస్తున్నాం. యోన అయితే మానవ కుమారుడిగా ఉన్నాడు, మనుషుడిగా ఉన్నాడు. కానీ యేసుప్రభు అయితే దేవుని కుమారుడిగా కనపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. పునరుత్థానుడయ్యాడు ప్రభు, సిలువ వేయబడి అన్నాడు, విధేయుడిగా కనపరిచాడు. సిలువ వేయబడి చాలా చక్కటి యోగ్యుడిగా ఆయన యేసు ప్రభు ఆయన తండ్రికి విధేయుడు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభు యొక్క సత్యాన్ని సువార్తను పూర్తిగా తెలుసుకోవాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, అసలు ఆయన్ని మనం ఎందుకు విశ్వసించాలో, మరి మారు మనసు పొంది ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని దేవుని సంఘములో చేరి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి బిడ్డలుగా ఉన్నామా లేదా అనేదే చూసుకోవాలి మనం. అంతేగాని ఏదో స్వస్థతలు జరుగుతున్నాయా, మహత్కార్యాలు జరుగుతున్నాయా, సూచక్రియలు జరుగుతున్నాయా లేదా, లేకపోతే అద్భుతాలు లేకపోతే రకరకాలుగా వీటి మీద కాదు మనం ఉంచుకోవాల్సింది. అవి జనరల్, అవి జరుగుతాయి. ప్రభువుని నమ్ముకున్నప్పుడు స్వస్థతలు ఉన్నాయి, సూచనలు మహత్కార్యాలు అవన్నీ దేవుల్లో, అవన్నీ ఆయనకు అసాధ్యమైంది ఏదైనా చేయగలడు. కానీ మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం మారు మనసు పొందిన వారంగా ఉండాలి. ప్రభు ఇచ్చే పాప క్షమాపణ పొందుకొని ఆయన ఇచ్చే రక్షణ పొంది దేవుని రాజ్యంలో సంఘములో చేరి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డలుగా ఉండాలని ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. అందుకని ఇక్కడ అన్నారు చూడండి, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. సరే, యోనా అయితే నినివే పట్టణానికే చేయబడ్డాడు, యేసు ప్రభు అయితే సర్వమానవాళ్ళందరి కొరకు పంపబడ్డాడు. ఇప్పుడు మానవులు అందరూ కూడా ఆయన్ని విశ్వసించాలి, కానీ విశ్వసించట్లేదు. అక్కడ నినివే వారైతే యోనా ప్రకటన విని వారు మారు మనసు పొందారు. వారు గోనెబట్ట కట్టుకున్నారు. రాజు కూడా యోనా మరి నినివే రాజు కూడా రాజవస్త్రం తీసి గోనెబట్ట కట్టుకొని ఉపవాస దినం చాటించి అలుపులేమి గనులేమి అందరూ కూడా నినివే మాట విని వారు చక్కటి మారు మనసు పొందినట్లుగా ఆ ఉగ్రత నుండి తప్పించబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ రోజున
ఎంతమంది ప్రభు ఆయన అందరి కొరకు పంపబడ్డాడు, అందరి కొరకు సిలువేయబడ్డాడు, అందరినీ రక్షించాలని ఆయన వచ్చాడు. మానవాళ్ళందరి కొరకు రక్షణ. ఆయన లోకరక్షకుడు, మనందరినీ రక్షించాలని సువార్త పట్టుకొచ్చాడు. మరి ఎంతమంది ఆయన్ని అంగీకరిస్తున్నారు? ఎంతమంది మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షణ పొంది దేవుని సంఘంలో చేరుతున్నారు? ఈరోజు నేర్చుకోవాల్సింది అదే. మనం ఆయన ఉద్దేశం అది. అందుకే ఇక్కడ అంటున్నాడు, మారు మనసు పొందారు. యోనా ప్రకటన వీరు మారు మనసు పొందిరు కనుక మారు మనసు పొందుతున్నాం, మనసు మార్చుకుంటున్నామా, ప్రభుని విశ్వసిస్తున్నామా? కానీ ప్రజలు విశ్వసించట్లేదు, ప్రజలు నమ్మడం లేదు, రక్షణ గురించి తెలుసుకోవటం లేదు, మారు మనసు అనేది లేదు, పాప క్షమాపణ పొందుకోవట్లేదు, రక్షణ పొందుకోవట్లేదు. ఇంకెక్కడికి పరలోకం ఎక్కడికి వెళ్తారు? ఆయన నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయన ఎలాగైతే అలాగే పునరుత్థానం ఉందని మనకు తెలియజేసి నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆయన కోరుతూ ఉంటే మనం ఏదో రకరకాల వేషాలు వేస్తున్నాం, ఏదో ఇవన్నీ చేసి కడకిచ్చే రక్షణను పొందుకోకుండా ఆ నిత్య జీవానికి వెళ్లకుండా నరకంలోకి వెళ్ళిపోయేలాగా ఉంది. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దేవుడు చేసిన మేళ్ళు బట్టి, ఆయన ఏదైనా సూచక్రియ మహత్కార్యము, ఏదైనా స్వస్థతను పొందుకున్నప్పుడు వెంటనే నువ్వు మారు మనసు పొంది నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని నువ్వు రక్షణ పొందాలని యేసయ్య కోరిక. అదే నినివే వారు చేశారు. అందుకే ఈ నినివే వారు ఈ తరము వారితో నిలవబడి అన్నారు చూడండి. ఈ తరము వారితో నిలువబడి అంటే నినివే పట్టణం ఎప్పుడో జరిగింది, ఇదంతా యోనా ఎప్పుడో పాత నిబంధన కాలంలో ఉన్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు ఈ తరము వారు అంటే యేసు ప్రభు కాలంలో ఉన్నవారు, లేక ఇప్పుడు ఈ సువార్త వింటున్న కాలంలో ఉన్నవారు మీద నిలవబడి నేరస్థాపన చేస్తారంట. ఏమని? మేము యోనా ప్రకటన విని మారు మనసు పొంది రక్షించబడ్డాం, మీరైతే ప్రభు సువార్తను వినడం లేదు, మారు మనసు పొందటం లేదు, రక్షణ పొందటం లేదు, మీరు ఎలాగా నరకాన్ని నుండి తప్పించుకుంటారు అని మన మీద నేరం మోపుతారంట. మేము తప్పించబడ్డాం, ఉగ్రత నుండి నాశనము నుండి తప్పించబడ్డాం, మరి మీరు ఎలా తప్పించబడతారు, మీరు ఎందుకు నాశనానికి వెళ్ళిపోతారని మన మీద మానవులైన మన మీద నేరస్థాపన చేస్తారట. అవును బిడ్డలారా, మనం ప్రభుని తెలుసుకొని మరి మారు మనసు పొందిన అనుభవం కలిగి రక్షణ పొందిన అనుభవం కలిగి సంఘములో చేరి ప్రభు కొరకు ఆయత్తపడే బిడ్డలు ఉంటేనే మనం పరలోకం వెళ్తాం. లేదంటే మరి మారు మనసు పొందని వారిగా ఉంటే ఖచ్చితంగా నరకంలోకి వెళ్ళిపోతామని మనం తెలుసుకోవాలి. అయితే ఒక తిరుగుబాటు చేసిన వ్యక్తికి అప్పుడు అంటున్నట్టు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఇది మన మెయిన్. ఎందుకు మనం యేసుప్రభు ఈ సూచక్రియ చెప్పారంటే ఆయన యోనా కంటే గొప్పవాడుగా ఉన్నాడు కనుక. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ప్రభుని తెలుసుకోవాలి. యోనా దేవుని చేత పంపబడిన ఒక ప్రవక్త, కానీ యేసయ్య అయితే దేవుని కుమారుడు. యోనా తర్షీసు నుండి నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీసుకు పారిపోయాడు, కానీ యేసుప్రభు అలా పారిపోలేదు. పూర్తి విధేయుడిగా దేవునికి తగ్గించుకున్న వాడై తను తాను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకొని మరణమును సహా ఆయన భరించి ప్రాణం పెట్టి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన తిరిగి లేచాడు బిడ్డలారా. ఇది ప్రభు యోనా కంటే గొప్పవాడంటది. మానవులైన మనందరికీ యోనా అయితే కేవలం నినివే పట్టణానికే ఆయన సువార్త వెళ్ళాడు, కానీ యేసయ్య అయితే సర్వలోక మానవాళ్ళందరికీ రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, లోక రక్షకుడిగా వచ్చాడు. ఈ రోజున ఎవరైనా సరే యేసు ప్రభుని విశ్వసిస్తే వారి లోకానంతటికీ గొప్ప రక్షణ దొరుకుతుంది, మారు మనసు అనుభవం కలుగుతుంది, పశ్చాత్తాపం ఉంది, పాప క్షమాపణ ఉంది, రక్షణ ఉంది, తర్వాత పరలోకం ఉంది. నరకము నుండి తప్పించబడి పరలోకం వెళ్ళే గొప్ప ధన్యకరమైన జీవితం ఉంది బిడ్డలారా. మరి ఈ విషయాలన్నీ మనం విన్నప్పుడు మరి నువ్వెంతగా ఇప్పుడు అందుకనే ఆయన ఏమన్నంటే వ్యభిచారులైన ఈ చెడ్డతరం వారు అన్నారు. ఎందుకంటే వాళ్ళు సూచక్రియలు మహత్కార్యాలు అడుగుతున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఏవి మారు మనసు పొందట్లేదు, పాపాలు ఒప్పుకోవట్లేదు. ప్రభు ఎందుకు వచ్చాడో వారికి తెలియట్లేదు. కేవలం సూచక్రియలు మహత్కార్యాలు చేసేసి వెళ్ళిపోవటమే చూసుకుంటున్నారు తప్ప అయ్యో
ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలి. మనం మారు మనసు పొందుదాం, పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని మందిరంలో చేద్దాం, సంఘంలో చేద్దామని అనుకోవట్లేదు ఎవరు కూడా. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ అనుభవం ఏంటి? స్వస్థత పొందుకున్నావు, లేకపోతే ఏదో ఒక అద్భుతం చూసావు, ఏదో మేలు నీకు జరిగింది, ఉపకారం చేశాడు దేవుడు నీకు, దాన్ని బట్టి నువ్వు ఏమన్నా మారు మనసు పొందావా? పశ్చాత్తాపడ్డావా? పాపములు ప్రభువుని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని సంఘంలో చేరావా? చేరకపోతే ఈ తరం అగో ఈ యోనా ప్రజలు మన మీద నేరస్థాపన చేస్తారంట. మేము యోనా ప్రకటన విని మారు మనసు పొందామని చెప్తారంట, మన మీద నేరస్థాపన చేస్తారంట. అవును, నిజమే బిడ్డలారా. మనం అలాగా యేసును కార్యాలు చూసి ఆయన మేలు పొందుకొని సూచక్రియలు చూచి మాత్కార్యాలు పొంది అనేక విధాలుగా ఆయన కార్యాలు చూసి నువ్వు మారు మనసు పొంది మరి రక్షణ అనుభవంలోకి రాకపోతే, రక్షణ పొందిన బిడ్డగా నువ్వు ఉండకపోతే ఖచ్చితంగా మనం నేరస్తులం అవుతాం. ఆయన ఎందుకు వచ్చాడో దాన్ని మనం విస్మరించిన వాళ్ళమై మనం కడకి మన జీవిత విధానం ఏంటో మనం ఎరుగక, ఆయన రాకడ ఉద్దేశం ఏంటో మనకు తెలియక గమ్యం చేరలేని బిడ్డలమైపోతాం. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆయన కృపను ఆయన చిత్తను బట్టి దేవుడు మనలను ఏర్పరిచారు. ఈ సువార్త ప్రకటించట్లో చక్కగా ఆయన వాడుకుంటున్నారు. అలాగే అపొస్తలుల కార్యములో ఒక మాట నేను మీకు చెప్పి, అసలు ఆయన రక్షకుడు మానవులైన మనల్ని రక్షించడానికి వచ్చాడనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన్ని విశ్వసించినప్పుడు మనకి రక్షణ ఉందని తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది అనగా బాప్తిసం పొంది సంఘంలో చేరిన బిడ్డలుగా మనం ఉండాలి. ఈ అనుభవం, ఈ రక్షణ అనుభవం మనకు కలిగిన వారంగా ఉండాలని నేను మీకు మనం చేస్తున్నాను. ముందుగా యోహాను సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఆ ఊరు వాళ్ళందరూ కూడా అంటున్నారనమాట. 4వ అధ్యాయము 39వ వచనం, నేను చేసినవన్నీ, చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వసించి ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిను కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేది. కొన్ని గ్రామాల వాళ్ళు అయితే వెళ్ళిపోమని, గెరాసీల దేశం వాళ్ళు అయితే మా దగ్గర ఉండదు వెళ్ళిపోమన్నారు. వీళ్ళైతే 2 రోజులు వారు అక్కడ 2 రోజులు ఆయన ఉన్నాడు, ఉంచుకున్నారు వాళ్ళు. ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, సరే ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, అర్థమైందండి, ఇప్పుడు దాకా నీ మాటలను బట్టి మేము నమ్మాం, వచ్చాం, తెలుసుకున్నాం, ఇంకా నీ మాట ఇప్పుడు మేము స్వయంగా తెలుసుకున్నాం ఈయనెవరో, స్వయంగా మారు మనసు పొందాం, స్వయంగా మేము రక్షణ అనుభవంలోకి వచ్చాం, బాప్తిసాలు పొందాం, రక్షణ పొందాం, ఆయన రక్షకుడని మేము తెలుసుకున్నామని చెప్పి ఇక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. హల్లెలూయా. సరే, మరి అలా నమ్ముచున్నామా మనం? ఈరోజు సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు ఇవన్నీ చూస్తున్నాం, ఎన్నో అనిపిస్తున్నాం, మంచిదే. కానీ ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్మేటువంటి వారు నమ్మి రక్షణ పొందిన బిడ్డలుగా మనం ఉన్నామా? బిడ్డలారా, స్వస్థత పొందుకుంటున్నాం, మంచిదే. గొప్ప కార్యాలు చూడాలని ఆశ ఉంది నీకు, మంచిదే. మేలు పొందాలని ఉంది, ఆయన చేస్తాడు కూడా. అయితే ఈ అనుభవం మనకు రాకుండా మిగతా అవన్నీ కూడా మనల్ని ఇందులోకి తీసుకురావాలి. ఎందులోకి? రక్షణలోకి. ఓ స్వస్థత పొందుకున్న తర్వాత ఏంటి, ఉపకారం ఏంటి, మేలు ఏంటి, అందరు రక్షణ పొంది ప్రభు బిడ్డలుగా చేరాలని దేవుడి కోరిక. కాబట్టి యోనా ప్రజలు మారు మనసు ఎలా పొందారో మనం కూడా ప్రభువుని తెలుసుకొని మారు మనసు పొంది ఆ సమరయ స్త్రీ ఆ కొండ అక్కడ ఎలా విడిచిపెట్టిందో మన పాపాన్ని కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తే గొప్ప రక్షణ పొందుకుంటాం, తర్వాత నిత్య జీవం దొరుకుతుంది. కనుక వీళ్ళు అంటున్నారు, ఇక మీదట ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాను. మరి మీ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు తెలుసుకున్నావా ఆయన లోక రక్షకుడని, నీ రక్షకుడని, నీ సొంత రక్షకుడని, రక్షణ అనేది గొప్పదని, ఆయన ద్వారా గొప్ప రక్షణ ఉందని, ఆయన అందరికీ రక్షణ ఇవ్వడానికి, లోకమంతటి రక్షణ ఇవ్వడానికి వచ్చాడని నువ్వు ఎరుగుదువా? తెలుసుకున్నావా?
తెలుసుకుని రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని సంఘంలో చేరావా? చేరితే నీకు నిత్యజీవం ఉంది, పరలోకం ఉంది. కనుక ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం యోనాను గురించి చెప్పిన దాంట్లో ఉన్న ఉద్దేశం అదే. కాబట్టి యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా ప్రజలు, నినివే ప్రజలు యోనా ప్రకటన వీరు మారు మనసు పొందినట్లుగా మనం మారు మనసు పొందితే మరి యోనా అయితే లోకరీతి వ్యక్తిగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు లోకరీతిగా రక్షణ పొందారు, లోకరీతిగా ఉగ్రత పొందారు. కానీ మనమైతే పరలోక సంబంధమైన జీవితం మనకు దొరుకుతుంది, ఎటర్నల్ లైఫ్ ఉంది. ఆ అగ్నిగుండము నుండి మనం తప్పించబడి, ఆ ఉగ్రతను తప్పించబడి మోక్షానికి వెళ్ళటానికి యేసయ్య వచ్చాడు. కాబట్టి ఆయన నిజంగా యోనా కంటే గొప్పవాడని మనం అంగీకరించవలసిన వారం ఉన్నాం. ఇంకొక మాట అపోస్తుల కార్యములో 4వ అధ్యాయంలో పౌలు గారు, పేతురు గారు ఒక మాట చెప్తున్న 4వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. 11వ వచనం, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఈయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునని మనం రక్షణ పొందవలన కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. యేసుక్రీస్తు ద్వారా కాకుండా మరి వేరే ద్వారా ఎక్కడ కూడా మనకి రక్షణ దొరకదు, కలుగదు. ఈ నామమునని అనగా యేసుక్రీస్తు నామమునని, యేసు నామమునని మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమన్నా. కాబట్టి వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ ఇంకా ఎవరికంటే గొప్పవారు ఉన్నారో మరొక వచనం మనం చదువుకుని నేర్చుకుందాం. మరి ఇక్కడ ఈరోజు అయితే యోనా కంటే గొప్పవాడిగా ఉన్నాడు. యోనా, నినివే ప్రజలు యోనా ప్రకటన విని ఎలా మారు మనసు పొంది ఆ ఉగ్రతను తప్పించబడ్డారో, యేసు ద్వారా యేసును కూడా మనం నమ్మి మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపమును రక్షకుడని తెలుసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది మరి బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని సంఘంలో చేరి దేవుని కొరకు సిద్ధపడి ఆయన ఇచ్చే నిత్య జీవానికి, ఆ పరలోకానికి సిద్ధపడి నరకాన్ని తప్పించుకుందాం. మరి అట్టి కృప దేవుడు మీకు అందరికీ ఇవ్వాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ, రక్షణ పొందుకొని అందరూ ధన్యులై భాగ్యవంతులై దేవుని రాజ్యం చేరుకోవాలని దైవజనుడిగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, శాస్త్రులు పరిచయులు సూచక్రియ అడిగినప్పుడు వారి మీద కోప్పడిన ఆయన, ఇదిగో వ్యభిచారులైన చెడ్డ తరం వారు సూచక్రియలు అడుగుతున్నారు. యోనాను గురించిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ మీకు ఇవ్వబడదని చెప్పారు తండ్రి. అవును ప్రభువా, యోనా నినివే ప్రజలు యోనా మాట విని నాయన మారు మనసు పొందారు. కానీ ఈ యొక్క శాస్త్రులు పరిచయులు ఎన్నో సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చూసినా మారు మనసు పొందిన వారుగా లేరు నాయన, పశ్చాత్తాపడిన వారుగా లేరు. ఆ పాపంలోనే, అపరాధంలోనే, వ్యభిచారులు కానీ, దొంగలు కానీ, మారు మనసు లేని బిడ్డలు కానీ పాపంలోనే జీవించి నరకానికి వెళ్ళిపోయారు ప్రభువా. ఇదిగో అట్టి వారికి యోనా ప్రకటన ద్వారా గొప్ప సందేశాన్ని మీరు ఇచ్చారు, నీకు స్తోత్రాలు. మేము కూడా యోనా కంటే గొప్పవాడు అని నీవు తెలుసుకొని నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చావు. పాపం నిమిత్తం కల్వరిశిల్లో మరణించి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచావనే సత్యాన్ని మేము తెలుసుకొని ప్రభువా, నిన్ను విశ్వసించి నీవిచ్చేటువంటి ఆ గొప్ప రక్షణ పొంది మారు మనసు పొంది రక్షణ పొందుకొని మరి నీ సంఘములో నీ కొరకు సిద్ధపడే కృప దయచేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేయమని, కార్యక్రమాలు ఇంకనూ దినదినం ప్రవర్తమానంగా వర్ధిల్లింపచేసి అనేకులకు మేలుకరంగా వాడుకొనమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.